ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలసల రఘురాం, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్ సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చారు. అదేవిధంగా వేళ అప్రెడ్డి తన పాస్పోర్ట్ లేదని చెప్పారు. ఈ 5గురి యొక్క పాస్పోర్ట్లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీస్ బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపెట్టుకుంటారు. చాలా ప్రశ్నలకు తెలియదని, అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వశపరచమని చెప్పాము, కానీ వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ని వశపరచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మేము 91 CRPC ప్రకారం వాళ్ళని ఆ సెల్ ఫోన్స్ని వశపరచాలి. మాకు పూర్తిగా సహకరించలేదని లేదు, అడిగింది ఏం కాదు, ఏ క్వశ్చన్ కూడా రిపీట్ కావాలి. నిజం కాదు. వాళ్ళు చెప్పిన సమాధానాలని మేము క్రాస్ చెక్ చేసుకుంటాం, అది నిజమా అబద్ధమా అన్నది వెరిఫై చేసుకుంటాం.